హాయ్ ఫ్రెండ్స్, దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే, సముద్రకని ప్రధాన పాత్రలు పోషించిన కాంత సినిమా ఈరోజు ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మహదేవన్ చాలా పెద్ద హీరో. అతనికి డైరెక్టర్ అయ్యకి పడదు. వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల బంధం ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో శాంత అనే కథతో సినిమా తీయాలనుకుంటారు వాళ్ళిద్దరూ. ఆ సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకే ఆగిపోతుంది. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత అదే స్క్రిప్ట్తో కొత్త హీరోయిన్తో మొదలు పెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న అమ్మాయిని చంపేస్తారు. ఆ హత్య చేసింది హీరోనా, డైరెక్టరా, లేకపోతే నిర్మాత, వీటిని కనుక్కోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఏం కనుక్కున్నాడో అన్నదే మిగిలిన కథ. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ రాసుకున్న కథ, చెప్పిన విధానం రెండు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఒక క్షణం గురు శిష్యులు పాత రోజులు, ఓ క్షణం జరుగుతున్న సినిమా, ఓ క్షణం రీల్లో చూపించిన సినిమా, ఇలా కదులుతూ జనాలకి ఇలా చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. ఇక హీరో క్యారెక్టర్కి, హీరో ఎంతగానో గౌరవించే గురువు లాంటి క్యారెక్టర్కి మధ్య వచ్చే సన్నివేశాలు ఒక్కటి కూడా పట్టు లేకుండా చిరాగ్గా అనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ నటించిన మహానాయకుడు, అధినాయకుడు సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో భయంకరమైన బోరింగ్ సినిమాలు. ఆ రెండు సినిమాలను మించిన బోరింగ్ ఈ సినిమా. మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ అన్నా తెలుగులో మాట్లాడిందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది తెలుగు సినిమా అన్నట్లు బిల్డప్ ఇచ్చి సినిమా అంతా నటీనటులు ఒక్కళ్ళకు కూడా లిప్ సింక్ లేకుండా సినిమా అంతా తీశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాంత సినిమా హీరో దుల్కర్ సల్మాన్ మహదేవన్ ఎగ్జాక్ట్గా శివాజీ గణేషన్ని ఇమిటేట్ చేసినట్లు అనిపిస్తుంది చాలా షాట్లో. ఈ సినిమా అంతా తమిళ సినిమాకి చెందిన సినిమాలా అనిపిస్తుంది. పేర్లు, సినిమాలో వాడిన సినిమా పేర్లు అన్నీ కూడా తమిళ సినిమాల టైటిల్స్కి దగ్గరగా ఉంటాయి. ఇక సముద్రకని క్యారెక్టర్ని చూసుకుంటే అతను బాగానే చేసిన, అతనికి ఇచ్చిన డబ్బింగ్ వాయిస్ శుభలాకి సుధాకర్ది సూట్ అవ్వాల. అతనికి పెట్టిన పళ్ళు కూడా ఒకసారి ఎత్తుగా ఉంటాయి, ఒకసారి మామూలుగా ఉంటాయి. ఇక భాగ్యశ్రీ బోర్సే, ఆమె పెద్ద నటించడానికి స్కోప్ లేదు. నటించిన షాట్లు కూడా ఓవర్ యాక్షన్లు అనిపిస్తాయి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ బాబు పాత్రధారి ఓకే అనిపిస్తాడు. అతను ఒక్కడే న్యాచురల్గా ఓవర్ యాక్షన్ లేకుండా చేశాడు. రానా వస్తాడు సెకండ్ హాఫ్లో. వచ్చిన దగ్గర నుంచి నేనే రాజు నేనే మంత్రిలో అరిచినట్లు అరుస్తూనే ఉంటాడు సినిమా అయిపోయే వరకు. ప్రొడ్యూసర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా ఓకే అనిపిస్తాడు, పర్వాలేదు. అయితే సెకండ్ హాఫ్ అంతా హత్య ఎవడు చేశాడు అన్న దాన్ని పరిశీలించడం కోసం హాలీవుడ్ సినిమాల్ని ఇన్స్పైర్ అయిపోయి మొత్తం అందరినీ కూర్చోబెట్టి చేసే ఇన్వెస్టిగేషన్ పరమ బోరింగ్గా చిరాకు తెప్పిస్తుంది. ఫోటోగ్రఫీ అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ షాట్లు చాలా వాడారు, అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఓకే అనిపిస్తాయి అంతే. ఎడిటింగ్ మాత్రం ఎవరు చేశాడో వాడికి దండం పెట్టచ్చు. చాలా ల్యాగ్ ఉంది సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఆ ల్యాగ్కి కారణం సరైన సన్నివేశాలు, ఇంట్రెస్టింగ్ కలిగించే కథనం లేకపోవడం. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ని సినిమా అయిపోయిన వెంటనే జనం తిట్టుకోవడం, సినిమా గురించి నవ్వుతూ జోకులు వేసుకోవడం సినిమా ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మహానటి రేంజ్ క్లాసిక్ హిట్ అవుతుంది అన్నట్లు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. కానీ సినిమా చూశాక మహానటికి ఈ కాంతకి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సినిమా అంతా అయిపోయిన తర్వాత టైటిల్స్ వస్తున్నప్పుడు తమిళ్లో భయంకరమైన పిచ్చి పిచ్చి అరుపులతో ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. డబ్బింగ్ ఏదో చేసేది, పాటలు కూడా డబ్బింగ్ సరిగ్గా చేయలేదు, నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?